శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి 12 రాశుల వరకు కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలో నవమ స్థానంలో సంచరించడం వలన తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వలన కానీ, పితృ సమానమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయం నిమిత్తంగా ఇబ్బందులు కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఏం మాట్లాడినా సరే అది గొడవకి దారి తీసేటటువంటి విధంగా ఉంటుందేమో అనేటటువంటి భయము ఆందోళన చెందేటటువంటి విధంగా ఉండడం, ఎటు చూసినా సరే ఏ విధంగా చూసినా సరే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోటి సతమతం అయితే ఉండేటటువంటి పరిస్థితులు ఉండడం, ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ట్రాన్స్ఫర్ పరమైనటువంటివి, ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు అవ్వవలసినటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులకు కానీ, కుటుంబానికి పెద్ద అనేటటువంటి వ్యక్తులకు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా 14వ తేదీ వరకు కూడా చికాకు కొంచెం కలిగించేటటువంటి విధంగా ఉంటుంది. అయితే 15వ తేదీ దగ్గర నుంచి మకర రాశిలోకి దశమ స్థానంలోకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం మారుతుందో 100% చీకటి వెలుగు అనేటటువంటి విధంగా మార్పు అనేటటువంటిది సంభవించడం, అనుకూలతలు ఏర్పడడం, సర్వ విధాలు కూడా అభివృద్ధిగా ఆనందదాయకంగా కలిసొచ్చేటటువంటి విధంగా ఉండడం, సుఖశాంతులకు లాభానికి మారుపేరుగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి తీర్థయాత్రలు కానీ, లేదా మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా విహారయాత్రలు లాంటివి చేసేటటువంటి పనులు కానీ, మనస్సుకి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులను సరదాగా బయటకి తీసుకుని వెళ్ళేటటువంటి విధంగా చేసేటటువంటి పనులు, కోరికలు నెరవేరడం అనేటటువంటివి జరిగే అవకాశాలు, గౌరవము మర్యాద ధనము ఆదాయము అనేటటువంటి విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడేటటువంటి విధంగానూ ఉంటుంది. అలాగే అధికారులు కూడా మీకు అనుకూలమైనటువంటి విధంగా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అనుకూలత వ్యవహరిస్తారు. ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏదైనా ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా విజయాన్ని సాధించాలి అనుకుంటున్నా, విద్యాపరమైనటువంటి విషయం నిమిత్తంగా విజయాన్ని సాధించాలి అని అనుకుంటున్న సమయంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే సర్వ విధాలా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి
లాభించేటటువంటి విధంగా ఉంటాయి. అలాగే విశేషమైనటువంటి దైవ దర్శనాలు, గొప్పవైనటువంటి క్షేత్ర దర్శనాలు చేసేటటువంటి అవకాశం, సర్వ విధాలా కూడా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ లాభదాయకమైనటువంటి స్థితిని 15వ తేదీ నుంచి రవి యొక్క సంచారం వలన ఇచ్చినట్లయితే, కుజుడు యొక్క సంచారం ప్రధానంగా ఈ మాసం అంతా కూడా ధనుస్సు రాశిలోను నవమ స్థానం అంటే భాగ్యస్థానంలోనే సంచరించడం వలన స్థాన చలనాది మార్పులకు అధికమైనటువంటి విధంగా ఉండడం, ఒత్తిడితో కూడుకుంటే తప్ప పనిని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి, చివరి నిమిషంలోనైనా ఏ పనినైనా పూర్తి చేసేటటువంటి దానికి అతి కష్టం మీద ఆ పనిని పూర్తి చేసేటటువంటి విధానం, స్థాన చలనాది యోగాలు కలిసొచ్చేటటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తులే ఏదో రకమైనటువంటి విధంగా విద్వేషాలను సృష్టించేటటువంటి విధంగా తయారు చేయడం, ఆయుర్దాయానికి విషయం నిమిత్తంగా కానీ లేదా ప్రాణానికి సంబంధించినటువంటి వ్యవహారం నిమిత్తంగా కానీ కొంత చింత అనేటటువంటిది మనస్సులో కలగేటటువంటి అవకాశాలు కుజుడు యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉండడం వలన జరుగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి విషయం నిమిత్తంగా అప్పులు ఇవ్వడం కానీ అప్పును తీసుకోవడం కానీ వీటికి సంబంధించినటువంటి ప్రయత్నాల వలన కానీ నష్టాలు వాటిల్లేటటువంటి పరిస్థితి, షూరిటీ సంతకాలు లాంటివి పెట్టడం వలన మానసికంగా ఆందోళన పెరిగేటటువంటి పరిస్థితి, మీ విలువ మీరు కోల్పోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేటటువంటిది ఒక సూచన ప్రాయంగా మాత్రం తెలియజేస్తున్నాం. అలాగే 8వ తేదీ వరకు కూడా అష్టమ స్థానంలో బుధుడు యొక్క సంచారం ప్రధానంగా వృశ్చిక రాశిలో సంచరించడం వలన అధికారులతోటి విరోధాలు కలగడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా ఏదో తెలియనటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి స్థితి సరైనటువంటి విధానంలో ఉండకపోవడం, ఎంత ధనం సంపాదించినా ఆ ధనం అంతా కూడా సంతోషాలకు విలాసాలకు ఖర్చు పెట్టేటటువంటి విధంగా ఉండడం, భార్యాభర్తల మధ్యన అయోమయమైనటువంటి పరిస్థితి, ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేటటువంటిది అంతంత మాత్రంగా ఏర్పడడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే 9వ తేదీ దగ్గర నుంచి ధనస్సు రాశిలోకి ఎప్పుడైతే నవమ స్థానంలోకి బుధుడు యొక్క సంచారం మారుతుందో నలుగురికి ఉపయోగపడాలి, మన దగ్గర ఉన్నా లేకపోయినా అంటే తనకు మాలిన ధర్మం అనేటటువంటి విధంగా మార్పులు చేర్పులు చేసేటటువంటి పరిస్థితి, ప్రతి పనికి కూడా వెనకాల ఎవరో ఒకరు వారికి సహకారం చేస్తే తప్ప ఆ పనిని సరైనటువంటి విధానంలో పూర్తి చెయ్యలేనటువంటి పరిస్థితులు, ఆకస్మికంగా ఎందుకు గొడవ అవుతుందో తెలియదు, ఏ కారణం చేత అవుతుందో తెలియదు, ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, అలాగే చర్మ సంబంధమైనటువంటి విషయం నిమిత్తంగా దురదలు కానీ దద్దుర్లు కానీ వీటి వలన కఫానికి సంబంధించినటువంటిది పైత్యానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువ అయ్యేటటువంటి పరిస్థితి, అనవసరంగా ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి, ఏ పని చేస్తున్నా ఏ విధానంలో ఉత్సాహాన్ని తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నా ప్రతిదీ నీరుగారేటటువంటి విధంగానే మాట్లాడేటటువంటి మాటలు, పనుల యందు ఆటంకాలు ఏర్పడేటటువంటి వ్యక్తులు తారసపడుతూ ఉండడం, ఈ విధమైనటువంటి సమస్యలు అధికమయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. అయితే ప్రధానంగా గురుడు యొక్క బలం కూడా మేషరాశిలోనే సంచరించడం వలన అధికారులతోటి కొద్దిగా మాట పట్టింపులు అనేటటువంటివి ఏర్పడుతూ ఉండడం, గురుబలం అంతంత మాత్రంగా ఉండడం వలన సహ ఉద్యోగులతోటి విరోధపూర్వకమైనటువంటి వాతావరణం, అనవసరమైనటువంటి ప్రయాణాలు, సమయం తెలియనటువంటి విధానంలో అగమ్యగోచరమైనటువంటి విధంగా ప్రయాణాలు చేస్తూ ఉండడం, రావలసినటువంటి ధనం దగ్గర దాకా వచ్చి ఏదో రకంగా ఆగిపోతూ ఉండడం, ఎటు చూసినా సరే ఆందోళన, మార్పులు చేర్పులు అనేటటువంటివి సరైనటువంటి స్థితిలో లేక ఆర్థికంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండడం, అనవసరంగా ₹1కి 10 ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. శుక్రుడు యొక్క సంచారం కూడా 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో అష్టమ స్థానంలో సంచరించడం వలన బంధువుల రాకపోకలతోటి అధికంగా ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి, సర్వ విధాలా కూడా ధనాన్ని ఖర్చు పెడుతూ సుఖాన్ని సౌఖ్యాన్ని పొందేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. పనులు చివరి నిమిషంలోకి వచ్చిన తర్వాత నెరవేరేటటువంటి పరిస్థితులు, ప్రధానంగా ప్రేమ వ్యవహారాల నిమిత్తంగా అనుకూలతలు అనేటటువంటివి శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండేటటువంటి స్థానం వలన కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే 19వ తేదీ దగ్గర నుంచి ఎప్పుడైతే ధనుస్సు రాశిలోకి నవమ స్థానంలోకి శుక్రుడు యొక్క సంచారం మారుతుందో గురుభక్తి పెరగడం, స్త్రీ మూలకంగా విశేషమైనటువంటి ధనయోగం కలగడం, స్త్రీలకు ప్రధానంగా విశేషమైనటువంటి నూతన వస్తు ఆభరణ ప్రాప్తి అనేటటువంటిది లభ్యం కావడం, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితులు ఏర్పడడం, సినీ టీవీ మీడియా రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగేటటువంటి అవకాశాలు, అభివృద్ధిదాయకమైనటువంటి స్థితిగా ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, ప్రతి విషయంలోనూ కూడా ముందుండి నడిపించేటటువంటి కార్య సాధకులుగా కార్యదక్షకులుగా
అభివృద్ధిని చెందేటటువంటి విధానంలో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే శని యొక్క సంచారం విశేషమైనటువంటి విధంగా లాభదాయకమైనటువంటి స్థితిగా ఏకాదశ స్థానంలో కుంభంలో సంచరించడం వలన విశేషమైనటువంటి ధనయోగాన్ని, చిన్న స్థాయి వ్యక్తుల ద్వారా విశేషమైనటువంటి విధంగా పనులు అనుకూలించేటటువంటి విధానంలో ఉండడం, ఇష్టమైనటువంటి పనులు ఏవైతే ప్రధానంగా ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సమకూరడం, స్థిరాస్తిని వృద్ధి చేసుకునేటటువంటి విధంగా ఆర్థికపరమైనటువంటి విషయం నిమిత్తంగా లావాదేవీలు జరపడం, అవి అనుకూలించడం, కుటుంబంలో వ్యక్తులు కూడా శని యొక్క సంచారం వలన అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. అయితే రాహువు యొక్క సంచారం 12వ స్థానం వ్యయస్థానంలో మీనంలో సంచరించడం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంచెం వయస్సు మళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక ప్రయాణం చేసేటటువంటి సమయంలో కానీ లేదా ఇంట్లో కొంచెం నడిచేటటువంటి సమయంలో కానీ తడి ప్రదేశాల దగ్గర వాటి దగ్గర కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. నరాలకు అలాగే కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అధికమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయం నిమిత్తంగా ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, స్థానచలనాది యోగాలు కూడా దీనివలన కలుగుతాయి. రాహువు యొక్క సంచారం వలన ప్రధానంగా ఉద్యోగస్తులకు కానీ అధికారులకు కానీ లేకపోతే ఈ యొక్క వ్యవసాయపరంగా వ్యాపారపరమైనటువంటి విధానంలో ఉండేటటువంటి వ్యక్తులకు కానీ అధికారులతోటి ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చికాకులు ఏర్పడేటటువంటి పరిస్థితి, వ్యవసాయ రంగానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. అయితే కేతువు యొక్క సంచారం కన్యారాశిలో 6వ స్థానంలో సంచరించడం వలన శుభకార్యాల నిమిత్తంగా ధనాన్ని ఖర్చు పెట్టడం, విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితికి కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలించడం, అలాగే కోర్టు పరమైనటువంటి వ్యవహారాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ కోర్టులో ఉండేటటువంటి సమస్యల వలన కానీ వాటి యందు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవడం, విశేషమైనటువంటి విధంగా మీకు అనుకూలమైనటువంటి విధంగా కార్యజయము, కోర్టు వ్యవహారాల నిమిత్తంగా విజయప్రాప్తి అనేటటువంటిది లభ్యమయ్యేటటువంటి అవకాశాలు ఈ కేతువు యొక్క సంచారం వలన ప్రధానంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో మీరు ప్రధానంగా కుజుడు యొక్క సంచారం ఒకటి, గురుడు యొక్క సంచారం ఒకటి, రవి యొక్క సంచారం అర్ధశుభత్వంలోను, మిగిలినటువంటి గ్రహాల యొక్క అనుకూలత అనేటటువంటిది ఉండడం వలన మీరు చేయగలిగినటువంటిది ప్రధానంగా దుర్గా సంబంధమైనటువంటి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య భుజంగస్తవము పారాయణ చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, అలాగే శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయంలో ఉదయం 10:30 నుంచి అంటే 10:30 నుంచి 11:30 మధ్యకాలంలో దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కుంకుమార్చన, అలాగే రాహుకాల దీపారాధన అనేటటువంటి కార్యక్రమాలు చేయడం వలన సర్వ విధాలా కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. పైన ఉదాహరించినటువంటి ఇబ్బందుల నుంచి ఇక్కట్ల నుంచి పరిపూర్తిగా బయటకు రావడానికి ఇది బాగా మీకు అనుకూలిస్తుంది, ఉపయోగపడుతుంది అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.